శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 17, 18, 19, 20వ శ్లోకములు. కర్మణో హపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణ చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మతత్వమును, వికర్మతత్వమును, అకర్మతత్వమును తెలుసుకొనదగి ఉన్నది. కర్మ విషయము అగాధమైనది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు చూచునో వాడే మనుషులలో బుద్ధిమంతుడు, వాడే యోగి, అన్ని విధములా కృతకృత్యుడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని కార్యారంభములందు కామ సంకల్పములుండవో, ఎవడు తన జ్ఞానాగ్నితో సకల కర్మములను దహించినాడో అట్టివానిని పండితుడని పెద్దలందురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలమునందలి ఆసక్తిని వదిలి నిత్య తృప్తుడును, దేనిపై కూడా ఆధారపడి ఉండని వాడునగు పురుషుడు కర్మలను చేసియు చేయని వాడే ఎగుచున్నాడు.